వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చదివింది ఇంటరే అయినా పుస్తకాలు చదవడం ఆపలేదన్న పవన్. తన వల్ల అన్న చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు ఎవ్వరూ సుఖంగా లేరన్న జనసేన చీఫ్. రానున్న ఎన్నికల్లో తటస్థంగా ఉండనున్నట్లు ప్రకటించిన జేడి లక్ష్మీనారాయణ. అభిమానులను నిరుత్సాహపరిచే నిర్ణయం తీసుకున్న మాజీ సిబిఐ డైరెక్టర్. భారత్ లో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా నిలిచిన హైదరాబాద్. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ కు 2019లో సంయుక్తంగా ప్రథమ స్థానంలో హైదరాబాద్, పూణే. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులైన యువనేతల జాబితాలో ఏపీ మంత్రి నారా లోకేష్ కు స్థానం. తన పేరు కూడా ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన లోకేష్. ఇక వివరాల్లోకి వెళితే, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 20 సంవత్సరాల నుంచి మాతో పాటు ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి తమకు చెప్పకుండా పార్టీ వీడడంతో ఆయన మండిపడ్డారు. చిరుమర్తి లింగయ్య టికెట్ ఇప్పించడానికి తాము ఎంతో కృషి చేశామని, ఇటువంటి తమకు మాట మాత్రం చెప్పకుండా పార్టీ మారి వెన్నుపోటు పొడిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. నకరేకల్లో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికైనా లింగయ్య ఆలోచించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మమ్మల్ని అవమానించడం, ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం నమ్మకం అనే పదానికి వీడు వెన్నుపాటు పడుచుంది. నమ్మకం అనే పదానికి, విశ్వాసం అనే పదానికి వ్యక్తి దాన్ని చంపేసి ఈ రోజు పరిస్థితులని కార్యక్రమం చేసిన తర్వాత సమాజంలో నమ్మకం అనే పదానికే విలువ లేకుండా చేసి, విశ్వాసం అనే పదానికే విలువ లేకుండా చేసి, అర్థం లేకుండా చేసి పడేసిన లింగయ్య ఒక మానవత్వాన్ని బొందబెట్టిండు. మంచితనానికి ఈ రోజు సమాధి కట్టిండు చిరుమర్తి లింగయ్య. మంచితనం, మానవత్వం, దానగుణం, ఇన్ని రకాల గుణాలు ఉన్న మేము నీకు చేసిన సహాయానికి, ఈ రోజు మాకు చెప్పిన సమాధానానికి, నువ్వు చూపించిన ఈ ఏదైతే విశ్వాస ఘాతకం ఉందో నువ్వు ఈ ప్రజలు క్షమించారు. నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ క్షమించారు. నీ దగ్గర ఎంత డబ్బుండని, నీ దగ్గర ఎంత అధికారం ఉండని, ఎంతమంది పోలీసులను పెట్టుకో, నేను మాత్రం చెప్తున్నా, రాజకీయాలు ఉన్నా లేకున్నా ఏం కాదు, కానీ జన్మలో వారి ముఖం మాత్రం నేను చూడాలి. చిరుమర్తి వ్యక్తి ముఖం చూడదు. నాకంత బాధ అనిపిస్తుంది, నాకంత తలవంపు తీసుకొచ్చిండు. తెలంగాణ మొత్తంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తున్నది మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు. అటువంటి వ్యక్తులకు మా నమ్మకాన్ని బొమ్ము చేసి మాకు ఒక మచ్చ తీసుకొచ్చి మా నాయకత్వాన్ని అవమానించి ఈ రోజు విశ్వాసఘాతకంగా నిలిచిన వ్యక్తి చిరుమర్తి లింగయ్య. ఈ రోజు రావాలని చెప్తున్నా, నకరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య మాటలు నమ్మి స్వార్థ ప్రయోజనాల కోసం, ఆయన ప్రలోభాల కోసం నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 6 మండలాల్లో ఇక్కడికి రావాల గురించి చెప్తున్నా. మీరు స్వార్థం కోసం ఆలోచించకండి. చిరుమర్తి లింగయ్య నిజ స్వరూపం తెలుసుకోండి. కోమటిరెడ్డి బ్రదర్స్ మోసం చేసిన వ్యక్తి మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆయన వెంట ఎవడు ఉండొద్దు. వాడు నమ్ముకుంటే నట్టేట ముంచుతాడు. ఎప్పుడైనా సరే మాకు ద్రోహం చేసిన వ్యక్తి ఇంత సాయం చేసిన ఎవరికైనా ద్రోహం చేయగలుగుతాడు. తల్లిదండ్రులకు చేయగలుగుతాడు, కుటుంబానికి చేయగలుగుతాడు. మాలాంటి వ్యక్తులకు చేసిన వ్యక్తి మీ సాయం చేసిన దానికి దురుకు మూసినంత దురుకు సాగు దాని మీరు ఏం చేయాలి? దేనికి ఇష్టం? కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండి ఎమ్మడి నుండి ఉదయ సముద్రం నీళ్లు తీసుకొచ్చి కృష్ణానది నీళ్లు తాగుతావా? కేసీఆర్ మోడల్ మీరు మూసినంత దొరుకుతావా? అది నీ ఇష్టం. దొరకలేదా? 23 కాదు, అప్పటి వరకు తిరిగితే కదా ఇక్కడ. అసలు నేను చెప్తున్నా, ఈ రోజు ఆయన చేసిన తప్పును తెలుసుకోవాలని చెప్పి ఇప్పటికైనా ప్రాయశ్చిత్త పడాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నా.
ఒక అవకాశం ఇస్తున్నాం. నాకు తెలుసు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో, మోసం చేసేవాడు కంటే మోసం పోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ మోసపడ్డ వ్యక్తిని నాకెంత బాధ ఉందో నేను చెప్తున్నా. ఒక మనసున్న మనిషిగా విశాల హృదయంతో కొన్ని వేల లక్షల కుటుంబాలను కాకుండా వేల మందికి సాయం చేసిన, కానీ ఇటువంటి ద్రోహం నా జీవితంలో ఇంతవరకు వచ్చేది. ఇంత నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి చుమ్మతికే. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 100 మంది చిరుమంతులు వచ్చినా మిమ్మల్ని ఎవరేం చేయలేరు. వాళ్ళందరికీ ఒక రవిగోపాల్ చాలు. నగరకల్లో నాకు ఎక్కడ ప్లాట్ ఇస్తారో ఇప్పింది. ఫస్ట్ నగరకల్ చౌరస్తా కానీ దగ్గరలో ఇల్లు కట్టుకొని మీకు చాలా పెద్ద మనిషి, నేను మాట మనిషి. నేను బతుకున్నంత కాలం, నేను రాజకీయాలు ఉన్నంత కాలం నేను మీ అందరి కోసం, మీకోసం నేను పనిచేస్తా, మీ అందరిని కాపాడుకుంటా. నాకు గ్రూపులు లేవు. ప్రతి ఒక్క వ్యక్తిని సమన్వయం చేసుకొని మీ అందరిని ముందుకు తీసుకుపోయి కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి అండగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీతో పాటు ఉంటా. పోయిన వ్యక్తుల్ని, రాని వ్యక్తుల్ని అన్ని గ్రామాలకు ఫోన్ చేయండి. ఈ రోజు మాట్లాడిన విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పండి. లింగయ్య చేసిన మోసం గురించి చెప్పండి, ఆయన చేసిన నమ్మకద్రోహం గురించి చెప్పండి. ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామంటూ స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తాను ఇంటర్మీడియట్తో చదువు ఆపేసినా పుస్తకాలు చదవడం మాత్రం ఆపలేదన్నారు. మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ మనిషి ఎవరు, ఏ కులం, ఏ మతం అంటూ వర్గీకరణ చేసి చూడలేదని చెప్పారు. జనసేనను స్థాపించినప్పుడు తానొక్కడినే అని, కానీ ఇప్పుడు ఓ సైన్యం తన వెంట ఉందని అన్నారు. 4 ఏళ్లుగా తనను ఎన్నో రకాలుగా బెదిరించారని, అయినా వెనుకంజ వేయలేదని తెలిపారు. ముందుకు అడిగేస్తే తల తెగిపడేలా కానీ మడమ తిప్పడం పవన్ కళ్యాణ్కు తెలియదన్నారు. ఇప్పుడో కానిస్టేబుల్ కొడుకు 2019లో సీఎం అవుతున్నాడని, తనకు గెలుపోటములతో సంబంధం లేదని, యుద్ధం చేయడమే తెలుసునని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన సహజ శైలిలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, ఏదో సంపాదించుకుందామన్న ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. సినిమాలు లేకపోయినా ఏ అభిమానిని అడిగినా పట్టెడన్నం పెడతారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అర్థం కాలేదని, జగన్, చంద్రబాబు ఎందుకు విరోధులయ్యారో తెలియడం లేదని అన్నారు. తనను ఏమీ అనలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తానేమైనా వేల కోట్లు దోచానా అంటూ జగన్కు కులాల పేరుతో రాజకీయాలు చేశానా అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. తనకు జగన్ అన్న, చంద్రబాబు అన్న వ్యక్తిగత వైరం ఏమీ లేదని స్పష్టం చేశారు. కానీ తాను అన్నం తింటున్నప్పుడు ఎవరైనా కనిపిస్తే వాళ్ల తిండి గురించి ఆలోచిస్తానని, తాను భద్రతా వలయంలో ఉన్నప్పుడు ఓ జూనియర్ ఆర్టిస్ట్ కనిపిస్తే ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటాను అంటూ ప్రసంగించారు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా సుఖం లేదని, తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా తన వల్ల సుఖం లేదని అన్నారు. తన అన్నకు కూడా తన వల్ల సుఖం లేదని, తనను కట్టుకున్న వాళ్లకు, తన బిడ్డలకు సుఖం లేదని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని ఆయన ప్రకటించారు. తటస్థంగా ఉంటానని చెప్పారు. ప్రజాసేవ ఎన్జీఓ కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని తెలిపారు. మరోవైపు ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మీనారాయణ చెప్పినట్లు సమాచారం. టీడీపీ తరపున ఆయన పోటీ చేశారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. ఆయనతో టీడీపీ నేతలు కూడా భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికీ ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయ వేడి పూర్తి స్థాయిలో రాజుకుంది. ప్రధాన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఓవైపు టికెట్లు కేటాయింపు జరుగుతున్నా మరోవైపు రాకపోకలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్య గురువారం రాత్రి పొద్దుపోయాక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వరల్డ్ కిడ్నీ డే 2019 సందర్భంగా డెక్కన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డాక్టర్ పవన్ మాట్లాడుతూ, కిడ్నీ అనేది మానవ శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది అని, మనం తీసుకునే ఆహారం, వాతావరణం అన్ని సవ్యంగా ఉంటే మన శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, ముఖ్యంగా మన శరీరానికి కావలసిన ఆహారం, నీరు ఎల్లవేళలా ప్రతిరోజు 4-5 లీటర్లు తాగడం వలన శరీరం శుద్ధి జరిగి కిడ్నీల యొక్క ఫంక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటాయని, చక్కగా ఉంటాయని, మన కిడ్నీని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత జీవితకాలం పెరుగుతుందని తెలిపాను. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ దొరైరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. జనరల్ గా ఏంటంటే ప్రతి సంవత్సరం మార్చ్ 2nd థర్స్డే రోజు వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేస్తాం. ఈ రోజు పబ్లిక్ లో అవేర్నెస్ యాజ్ అ నెఫ్రాలజిస్ట్ నేను ఐ ఇంక్రీజ్ అవేర్నెస్ ఇన్ జనరల్ కామన్ పీపుల్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఇస్ కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అవేర్నెస్. కామన్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేది డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ వల్ల. అవి ప్రివెంట్ చేసుకుంటే, దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫర్దర్ పెరగకుండా ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జనరల్గా మనకి ఏంటంటే సమ్మర్లో ఇప్పుడు ఈ టైమ్స్లో డిహైడ్రేషన్, డయేరియా, డిహైడ్రేషన్ అనేది కూడా కిడ్నీలు చాలా ఎఫెక్ట్ అవుతాయి. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. టేక్ హైడ్రేషన్ ప్రాపర్లీ అండ్ ప్రివెంట్ ఎనీ కిడ్నీ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వన్ మోర్ థింగ్ తెలియాల్సిందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ డోంట్ ల్యాండ్ ఇన్ టు క్రానిక్ కిడ్నీ డిసీజ్. 80% విల్ రిజాల్వ్ ఆర్ కంప్లీట్లీ రికవర్ నార్మలీ ఆన్ ది కిడ్నీ డిసీజ్ గురించి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఆ నాలెడ్జ్ అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ చాలా అంటే యూజువల్లీ మనం వీ టేక్ అవర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మనం సిక్ అయిన తర్వాతనే వెన్ వీ గెట్ హాస్పిటలైజ్ అప్పుడే వీ స్టార్ట్ టు అండర్స్టాండ్ అంటే ఏమైంది, వీ గోయింగ్ టు కుక్ ఆల్ దోస్ ఎఫెక్ట్స్ అండ్ డిజీజ్. కానీ ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది థింక్ చేస్తుంటా అందరూ ఇఫ్ వీ క్యాన్ కొంచెం టైం తీసి ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దెన్ ఈ క్యాంపెయిన్స్ నడుస్తుంది, ఇఫ్ యూ కెన్ టేక్ టైం టు అండర్స్టాండ్ మన నార్మల్ ఎర్లీ సిమ్టమ్స్ అందరికీ తెలిస్తే ఇట్ విల్ బి మచ్ ఈజియర్ టు ప్రివెంట్ మేజర్ డిసీజ్. అండ్ 2 days of World Kidney Day, so I have come here to promote awareness about kidney. Sorry? Yes. See, I think it is important. Recently, just now, he's just addressed about the early symptoms, about swellings and blood in the urine, and these things are the early symptoms. And if we can recognize this and take initiative to go to the doctor early, so we can stop a major disease rather than waiting. Manam life తీసుకుని okay, it is a normal thing, and take few more days, then it will be a little late to understand. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను
మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. జైషే మహమ్మద్ ఉగ్రనేత మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించడంలో భారత్ ఘోర వైఫల్యం చెందిందంటూ ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. మన సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుంది. మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పైన చైనా ముద్ర ఉంది. ఇప్పుడు మసూద్ అజార్ విషయంలోనూ చైనాదే పైచేయిగా నిలిచింది. విదేశాంగ విధానాల వైఫల్యంలో మాత్రం మోదీనే టాప్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానానికి 3 దశల్లో ఎన్నికలు జరపాలన్న కేంద్ర నిర్ణయాన్ని కూడా ఓవైసీ విమర్శించారు. ఎక్కడైనా ఒక్క పార్లమెంట్ స్థానానికి 3 రోజుల పాటు పోలింగ్ జరగడం చూశారా అంటూ ప్రశ్నించారు. అనంతనాగ్ పార్లమెంటు నియోజకవర్గంలో 4 జిల్లాలు ఉన్నాయని, 2 జిల్లాలకు తొలి రోజున, మరో జిల్లాకు రెండో రోజు, ఇంకో జిల్లాకు 3వ రోజు ఎన్నికలు నిర్వహించారని ఎద్దేవా చేశారు. వాహ్ మోదీ గారు, వాహ్! కాశ్మీర్ను ఏం చేయాలనుకుంటున్నారు? మీ పాలన కారణంగా ఒక్క పార్లమెంటు స్థానానికి 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అంటూ వెటకారం ప్రదర్శించారు. వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. వివేకానందరెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన మృతి వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివేక మృతితో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయి కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తారంటూ లోకేష్ పోటీపై వార్తలొచ్చినా టీడీపీ హైకమాండ్ మాత్రం మంగళగిరి టికెట్ కేటాయించింది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని భావించిన నారా లోకేష్ గురువారం వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని రావడం అదృష్టమని లోకేష్ అన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తన ప్రచారంలో కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఏపీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తూ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిలిపివేయాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, యామిని సాదినేని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువు ప్రతిష్టలు దెబ్బతినేలా సినిమా చిత్రీకరించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతల్లో గౌతు శిరీష, సతీష్ తదితరులు ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్లోనే చంద్రబాబును చెడుగా చూపించారని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ వీడియోను ఎన్నికల సంఘానికి అందజేశామని చెప్పారు. ఇదిలా ఉంచితే కొన్ని రోజుల క్రితం కూడా దేవిబాబు చౌదరి అనే టీడీపీ నేత ఎన్నికల సంఘానికి ఇదే విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను నెగిటివ్గా చూపించారని, ఇది ఓటర్లపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులైన యువనేతల జాబితాలో ఏపీ మంత్రి నారా లోకేష్ స్థానం సంపాదించుకున్నారు. యంగ్ గ్లోబల్ లీడర్స్ ఫోరం తాజాగా విడుదల చేసిన క్లాస్ ఆఫ్ 2019 యువనేతల జాబితాలో నారా లోకేష్ కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో విశేష కృషి చేయడమే కాకుండా తమదైన ముద్ర వేసిన యువతీ యువకులను ఈ జాబితాకు ఎంపిక చేశారు. మొత్తం 127 మంది ఉన్న యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నారా లోకేష్ దక్షిణాసియా విభాగంలో ఉన్నారు. తనకు ఈ అపురూపమైన గౌరవం దక్కడం పట్ల నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్ యంగ్ లీడర్స్ క్లాస్ ఆఫ్ 2019 జాబితాలో తన పేరు కూడా ఉండడం పట్ల ట్విట్టర్లో స్పందన తెలియజేశారు. వరల్డ్ గ్రూప్లో తనకు కూడా స్థానం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ జాబితాలో ఉన్న ఇతర యంగ్ లీడర్స్ కు తన శుభాభినందనలు తెలిపారు. త్వరలోనే అందరితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలో సుమారు ₹1 కోటి గుట్కా ప్యాకెట్ల ఆర్కే ట్రేడర్స్ హోల్సేల్ షాప్లో మరియు అద్దె ఇంట్లో పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ యాదగిరి రెడ్డి, సిఐ గోవింద్ రెడ్డి మరియు ఎస్ఐ మోహన్ పోలీస్ సిబ్బంది దాడులు చేసి ₹1 కోటి గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నారు. నల్గొండ జిల్లా చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆది దంపతులు విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించారు. 70 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో చాలా ఘనంగా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు మరియు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున దీపధూప నైవేద్య మరియు నివాళులతో స్వామివారిని దర్శించుకున్నారు. చండూరు పురపాలిక వీధుల్లో స్వామి ఊరేగింపు ఉదయం సాయంత్రం వరకు జరుగుతుంది. స్వామివారిని దాదాపుగా 10,000 జనాభా వివిధ ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటారు. రథోత్సవం స్వామివారిని దర్శించుకుంటే భక్తులు అనుకున్న మొక్కులు తీరుతాయని ఇక్కడి వారి విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాపోలు సత్యనారాయణ, పద్మశాలి సంఘ అధ్యక్షులు రాపోలు నారాయణ, ఆలయ వైస్ చైర్మన్ రవిరాల నగేష్ పాల్గొన్నారు. చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం గత 70 సంవత్సరాల నుండి పాంచాయనిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు 5 రోజులు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు చండూరు పట్టణ ప్రజలే కాకుండా
పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నమ్మకము, ఈ దేవాలయంలో ఎలాంటి మొక్కుకున్నా కానీ అనతి కాలంలోనే వారి మొక్కులు తీరుతున్నాయి. ఆ యొక్క నమ్మకం ఇక్కడ ఉన్న ప్రజలలో బాగా విస్తృతంగా ఉంది. అదేవిధంగా ఈ దేవాలయంలో 70 సంవత్సరాల నుంచి కూడా అఖండ దీపం ఉంటుంది శాశ్వతంగా. మరి ఇదొక ఈ నల్గొండ జిల్లాలోని ఒక చారిత్రకమైన విశేషం ఇది. మరి ఇదే విధంగా ఇదే దేవాలయం ఉపదేవాలయంగా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఉంది. అది గత 17 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నాం. రేపు 16 తారీఖు శనివారం రోజున శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవాలయ పాలక మండలి మొత్తం కూడా సర్వసన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి కృపా కరుణ కటాక్ష వీక్షలకు పాత్రలు కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని పవర్ స్టేషన్ వద్ద గల వీరాంజనేయ స్వామి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆలయ కమిటీ చైర్మన్ రామచందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యులు మాగంటి గోపీనాథ్, ఆలయ కమిటీ చైర్మన్ రామచందర్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ మెంబర్ ఈరోజు అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ ప్రతిష్ఠ జరగడం జరిగింది. గోడ రామచందర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, అలాగే మా కార్పొరేటర్ సిద్ధార్థ్ మనోహర్ గారు, మా డివిజన్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు గారు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అందరు భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి హోమాలు కార్యక్రమాలు నిన్న ఈరోజు చాలా చురుగ్గా పాల్గొని చాలా ఆనందోత్సవాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఈ వైభవం చాలా బాగుంది. అదేవిధంగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఫెస్టివల్ చేయాలని పబ్లిక్ కోరుకుంటూ ఉన్నారు. మీరు ఏ కార్యక్రమం చేసినా మేము అందరం డొనేషన్స్ ఇవ్వడానికి కానీ అభివృద్ధి చేసి దాంట్లో డొనేషన్స్ ఇవ్వడానికి కానీ, అదేవిధంగా మా రామచంద్ర గారి కోరిక ఏంటంటే పక్కన టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ కట్టాలి, ఆయన ఆధ్వర్యంలోనే ఉంది. మేము ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఆ పక్కన ఖాళీ స్థలం ఇప్పిస్తే దాంట్లో వెంకటేశ్వర టెంపుల్ కట్టాలని మా గోడ రామచంద్ర చైర్మన్ గారు ఆధ్వర్యం. అదేవిధంగా మీ అందరికీ సహకరించేందుకు బాగా కృతజ్ఞతలు చెప్తున్నాం. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఆకృతి ఇలైట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో ఆడవారికి అలంకారానికి ఉపయోగపడే జ్యువెలరీ, డ్రెస్ మెటీరియల్, శారీస్, గాగ్రా చోలీ, హ్యాంగింగ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసి మహిళల కోసం ఇంత గొప్పగా డిజైన్ చేసిన ఆకృతి ఇలైట్ ఎగ్జిబిషన్ పెట్టడం మాకెంతో ఆనందంగా ఉందంటూ మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పేరు స్నేహ, స్టూడియోస్ నేమ్ స్నేహ సమాని స్టూడియో. మేము అన్ని గౌన్స్, బ్రైడల్ వేర్, బ్రైడల్ బ్లౌజెస్, ఈవెన్ సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ కూడా చేస్తాం. ఇంకా గౌన్స్లో మీరు హెవీ బ్రైడల్ గౌన్స్ కూడా ఉంటాయి, పార్టీ వేర్, సింపుల్ వేర్, కుర్తాస్, ఎథనిక్ వేర్, అన్ని టైప్స్ ఆఫ్ ఎథనిక్ వేర్ అండ్ వెస్ట్రన్ వేర్ కూడా చేస్తాం. హౌ ఇస్ ద రెస్పాన్స్ ఎగ్జిబిషన్ రెస్పాన్స్ బాగుందండి. సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ కూడా ఇప్పుడు వరకు అయితే బాగుంది, ఇంకా వస్తుంది. వాకింగ్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. మీ దగ్గర ప్రొడక్ట్స్ ఏ టైప్ ఉంటాయి? మీరే ఓన్గా చేస్తారా? మేమే మొత్తం డిజైనింగ్ చేస్తాం. ఇంకా మా వర్క్ షాప్ ఉంది, అక్కడే మేము మగ్గం బాక్స్, స్టిచ్చింగ్ అవన్నీ చేస్తాం. సో మా దగ్గర మీరు చూస్తే అన్ని కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్ ఉంది, ఎథనిక్ కూడా చేస్తాం, కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది. ఎక్కువ రెగ్యులర్ వర్క్స్ అట్లా ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇంపోర్ట్ చేస్తారు? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం లేదండి, మా ప్రొడక్షనే, మా డిజైనింగ్. అయితే ఎక్కడి నుంచి తెప్పించి సేల్ చేయడం అట్లాంటివి ఏం లేదు. మీ వర్క్ షాప్ ఎక్కడ? బంజారాహిల్స్లో ఉందండి. మా స్టూడియో జూబ్లీహిల్స్లో ఉంది, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 17. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చదివింది ఇంటరే అయినా పుస్తకాలు చదవడం ఆపలేదన్న పవన్. తన వల్ల అన్న చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు ఎవ్వరూ సుఖంగా లేరన్న జనసేన చీఫ్. రానున్న ఎన్నికల్లో తటస్థంగా ఉండనున్నట్లు ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ. అభిమానులను నిరుత్సాహపరిచే నిర్ణయం తీసుకున్న మాజీ సిబిఐ డైరెక్టర్. భారత్ లో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా నిలిచిన హైదరాబాద్. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ కు 2019లో సంయుక్తంగా ప్రథమ స్థానంలో హైదరాబాద్, పూణే.
ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులైన యువనేతల జాబితాలో ఏపీ మంత్రి నారా లోకేష్ కు స్థానం. తన పేరు కూడా ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.